హలో గాయస్, దిస్ ఇస్ ద కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ ప్రీవియస్ వీడియో. గాయస్, ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాను? ఈ వీడియోలో ఒక జర్నల్ ఎంట్రీ మోడర్న్ అప్రోచ్ ప్రాబ్లమ్ ఒకటి చేద్దాము, ఒక ఎంట్రీ రాద్దాము మోడర్న్ అప్రోచ్ని ఉపయోగించి అని చెప్పాను అనమాట. సో లెట్ us రైట్ ద మోడర్న్ అప్రోచ్, హౌ టు రైట్ జర్నల్ ఎంట్రీ లైక్ దట్. ఓకే, సో శాలరీస్ పెయిడ్ బై క్యాష్, దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని మోడర్న్ అప్రోచ్లో జర్నల్ ఎంట్రీ రాయాలి. సో ఎలా రాయాలి అంటే, ఇక్కడ చూడండి, ఇందులో 2 అకౌంట్స్ని ఐడెంటిఫై చేయాలి. వన్ ఈజ్ శాలరీ అకౌంట్ అండ్ అక్కడ సెకండ్ ఈజ్ క్యాష్ అకౌంట్. అంతే కదా, శాలరీస్ పే చేసినామంటే శాలరీ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్ని ఐడెంటిఫికేషన్ అకౌంట్ చేస్తాము. సో దిస్ ఇస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఏ ట్రాన్సాక్షన్. ఇందులో అకౌంట్స్ చేస్తాము. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఇది శాలరీ అనేది ఎక్స్పెన్స్ కేటగిరీ కిందకి వస్తుంది, క్యాష్ అనేది అసెట్ కేటగిరీ కిందకి వస్తుంది. సో అండర్ 5 అకౌంట్స్ ఉంటాయి కదా. సో 5 ఉంటాయి కదా, 5లో ఏమంటే 5 అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, క్యాపిటల్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్. సో 5 ఉన్నాయి. సో శాలరీ అనేది ఇట్ ఈస్ ఏ శాలరీ అనేది అది ఒక ఎక్స్పెన్స్, మనం ఎక్స్పెన్స్ పే చేయాలి కాబట్టి అది ఎక్స్పెన్స్. క్యాష్ అనేది అసెట్ కాబట్టి అసెట్ కేటగిరీ కిందకి వస్తాము. సో దీన్ని ఏమంటాము? క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండర్ మోడర్న్ అప్రోచ్లో క్లాసిఫై చేసామన్నమాట. ఓకేనా? సో విచ్ అకౌంట్ షుడ్ ఐ డెబిట్ నవ్వు? ఇప్పుడు శాలరీ అకౌంట్ డెబిట్ చేయాలా, లేకుంటే విచ్ అకౌంట్ షుడ్ ఐ క్రెడిట్? అసెట్ అకౌంట్ని, క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయాలా, లైక్ దట్. సో కమింగ్ బ్యాక్ ఫర్ దట్, ద రూల్స్ షుడ్ బి దేర్ ఫ్రెండ్స్. లైక్ ఫర్ ట్రెడిషనల్ అప్రోచ్లో కొన్ని రూల్స్ ఉన్నాయి కదా, హ్యాడ్ సమ్ రూల్స్. ట్రెడిషనల్ అప్రోచ్లో యూ హ్యాడ్ సమ్ రూల్స్, రైట్? సో హియర్ యూ విల్ హ్యావ్ సమ్ స్మాల్ టేబుల్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ట్రెడిషనల్ అప్రోచ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఒక టేబుల్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, వాట్ ఈస్ ద టేబుల్ అంటే జనరల్ బ్యాలెన్సెస్ ఆఫ్ అకౌంట్స్. సో 5 అకౌంట్స్ ఉంటాయి కదా మోడర్న్ అప్రోచ్. సో ఏంటంటే ఆ 5 అకౌంట్స్, అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఎక్స్పెన్సెస్. ఆ 5 అకౌంట్స్కి కొన్ని బ్యాలెన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఏంటి ఆ బ్యాలెన్స్? ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోండి, జనరల్ బ్యాలెన్సెస్ ఆఫ్ ద అకౌంట్. సో అసెట్కి జనరల్గా ఏ బ్యాలెన్స్ ఉంటుంది అంటే డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అసెట్కి జనరల్గా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. లయబిలిటీస్కి జనరల్గా ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్యాపిటల్కి ఏం బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్స్పెన్సెస్కి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇన్కమ్స్కి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. సో దిస్ ఆర్ ద జనరల్ బ్యాలెన్సెస్. సో ఈ జనరల్ బ్యాలెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈ 5 అకౌంట్స్ మోడర్న్ అప్రోచ్లో ఈ 5 అకౌంట్స్ ఉంటాయి. ఈ 5 అకౌంట్స్కి జనరల్ బ్యాలెన్సెస్ అనేటివి గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఖచ్చితంగా బై హార్ట్ అయినా చేయండి, ఏ విధంగా బై హార్ట్ చేయకూడదు. ఇవి రిమెంబర్ కరెక్ట్గా ఒక అది ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎలాగైనా కానీ జనరల్ బ్యాలెన్సెస్, అసెట్కి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, లైబిలిటీస్కి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. లైక్ దట్ యూనిట్ రిమెంబర్ ఆల్ దీస్ ఆర్ 5 పాయింట్స్ ఉంటాయి. ఈ 5 పాయింట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ నౌ లెట్ మీ ఐ నో క్యాష్ హ్యాస్ ఎ డెబిట్ బ్యాలెన్స్. ఇప్పుడు క్యాష్ అనేది ఉంది, ఇది క్యాష్ కదా, క్యాష్ అనేది అసెట్. సో అసెట్కి అనేది క్యాష్కి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, అంతే కదా. క్యాష్ అంటే అసెట్ జనరల్గా బ్యాలెన్స్ ఏముంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. శాలరీ అనేది ఎక్స్పెన్స్, జనరల్గా ఏం బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, సో బట్ డిపెండింగ్ అపాన్ ద ట్రాన్సాక్షన్, క్యాష్ బ్యాలెన్స్ యాజ్ ద డెబిట్ బ్యాలెన్స్. ఓకే, బట్ డిపెండింగ్ అపాన్ ద ట్రాన్సాక్షన్ వెదర్ ఇట్ హ్యాస్ టు బి డెబిటెడ్ ఆర్ క్రెడిటెడ్, హౌ విల్ ఐ నో? సో నువ్వు ఇప్పుడు ట్రాన్సాక్షన్ బట్టి ఇప్పుడు అది డెబిట్ చేయాలి, క్రెడిట్ చేయాలి, ఎలా మనకి తెలుస్తుంది అంటే, యూ విల్ హ్యావ్ ఇంక్రీజ్, యూ విల్ హ్యావ్ డిక్రీజ్ ఫ్రెండ్స్. ఓకే, ఇఫ్ డ్యూ టు ఏ ట్రాన్సాక్షన్ని మనం చదువుతానే అది ఇంక్రీజ్ అవుతుందా, క్యాష్ అనేది, శాలరీ అనేది డిక్రీజ్ అవుతుందా, లైక్ దట్ వీ నీడ్ టు అనలైజ్. ఓకే, ఇఫ్ ఐ సే అసెట్ ఈజ్ ఇంక్రీజింగ్ డ్యూ టు ద ట్రాన్సాక్షన్, యూ హ్యావ్ టు, సో ఫైనల్గా ఫ్రెండ్స్ యూ హ్యావ్ టు see whether the account is increasing or decreasing. Okay, whether the account is increasing or decreasing అంటే ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా మనం చెక్ చేయాలి. శాలరీ అకౌంట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ద ట్రాన్సాక్షన్ చదువుతానే మనకు అర్థమైంది. ఇప్పుడు శాలరీస్ పెయిడ్ బై క్యాష్, శాలరీస్ పే చేస్తే మనకి ఎక్స్పెన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. శాలరీ మనం పే చేస్తున్నాం కాబట్టి ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ పెడతాం. క్యాష్ అనేది పోతుంది, సో క్యాష్ అనేది డిక్రీజ్ అవుతుంది. లైక్ దట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా మనం అనలైజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు రూల్స్ ఫర్ మోడర్న్ అప్రోచ్, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఓకే, ఇక్కడ చూడండి, అసెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకో, దాన్ని డెబిట్ చేయాలి. ఈ రూల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అసెట్ ఇంక్రీజ్ అవుతుందంటే డెబిట్ చేయాలి, అసెట్ డిక్రీజ్ అవుతుందంటే క్రెడిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఉంది, ట్రాన్సాక్షన్లో 2 అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్ ఇంక్రీజ్ అవుతానే డిక్రీజ్ అవుతాయి మనం తెలుసుకోవాలి. ఇంక్రీజ్ అసెట్, ఇప్పుడు మనం ఒక అసెట్ అని సెలెక్ట్ చేసాము, సో అది ఇంక్రీజ్ అవుతుందని డిక్రీజ్ అవుతుందా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇంక్రీజ్ అయితే డెబిట్ చేస్తాము, డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాము. అండ్ లైబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, లైబిలిటీ ఇంక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, లైబిలిటీ అయితే ఇంక్రీజ్ అవుతుందంటే క్రెడిట్ చేయాలి. జనరల్గా దానికి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుందంటే క్రెడిట్ చేయాలి.
లైబిలిటీ డిక్రీజ్ అవుతుందంటే డెబిట్ చేస్తాము. అండ్ క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుందంటే క్రెడిట్ చేయాలి, క్యాపిటల్ డిక్రీజ్ అవుతుందంటే డెబిట్ చేయాలి. అండ్ ఎక్స్పెన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే డెబిట్ చేయాలి, అండ్ ఎక్స్పెన్సెస్ డిక్రీజ్ అవుతుందంటే క్రెడిట్ చేయాలి. ఇన్కమ్స్ ఇంక్రీజ్ అవుతుందంటే క్రెడిట్ చేయాలి. ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే క్రెడిట్ చేయాలి. ఇన్కమ్ డిక్రీజ్ అవుతుందంటే డెబిట్ చేయాలి. సో దీస్ ఆర్ ద రూల్స్. ఓకేనా, ఈ రూల్స్ అనేవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రూల్స్ గుర్తుపెట్టుకున్న తర్వాతే ఒక ట్రాన్సాక్షన్ని మనము జనరల్ అంటే రాయగలం ఫ్రెండ్స్. ఓకే, సో ఫైనల్గా మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఈ ఎగ్జాంపుల్కే రాద్దాం. ఓకేనా, శాలరీస్ పెయిడ్ బై క్యాష్, ఇది ఒక ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ అనేది ఫస్ట్ మనం ఏం చేయాలి, అకౌంట్స్ని ఐడెంటిఫై చేయాలి. వాట్ ఆర్ దోస్ అకౌంట్స్? శాలరీ అకౌంట్ ఉంది, క్యాష్ అకౌంట్ ఉంది. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఐడెంటిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఏంటి ఐడెంటిఫై చేయాలంటే ఇది ఏ అకౌంట్ కిందకి వస్తుంది? శాలరీ అనేది ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది, అండ్ క్యాష్ అనేది అసెట్ కిందకి వస్తుంది. సో క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండర్ మోడర్న్ అప్రోచ్ ఈజ్ డన్, ఇట్ ఈస్ ఏ కంప్లీటెడ్. ఓకేనా, ఇది మోడర్న్ అప్రోచ్లో. మళ్ళీ ట్రెడిషనల్ అప్రోచ్ అది వేరే ఫ్రెండ్స్. ఓకేనా, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇది మోడర్న్ అప్రోచ్లో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ యూ హ్యావ్ టు సీ వెదర్ అకౌంట్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. నెక్స్ట్ అంటే ఈ అకౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా మనము అబ్జర్వ్ చేయాలి. ఎలా అబ్జర్వ్ చేయాలంటే ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని. ఓకేనా, సో ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, శాలరీస్ పెయిడ్ బై క్యాష్, శాలరీస్ పెయిడ్ బై క్యాష్. ఇప్పుడు మనము అబ్జర్వ్ చేస్తే శాలరీస్ని మనం పే చేస్తున్నాము ఎవరికి? ఎంప్లాయీస్కి క్యాష్ రూపంలో పే చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే శాలరీ అకౌంట్ అనేది శాలరీ అకౌంట్ కదా, శాలరీ అకౌంట్ ఉంది కదా, ఇది ఎక్స్పెన్స్ కేటగిరీ కింద వస్తుందా? సో శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇప్పుడు మనం శాలరీస్ పే చేస్తే శాలరీస్ బ్యాలెన్స్ అనేది మనం పే చేసాం కాబట్టి అది ఎక్స్పెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది మన బిజినెస్లో. సో దాన్ని ఎక్స్పెన్సెస్ యొక్క రూల్స్ ఏంటి? ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అయ్యేదంటే డెబిట్ చేస్తాము, ఒకవేళ ఎక్స్పెన్స్ డిక్రీజ్ అయ్యేదంటే క్రెడిట్ చేస్తాము. ఓకేనా, సో ఇప్పుడు శాలరీ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి అది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో దాన్ని డెబిట్ చేయాలి శాలరీ అకౌంట్ని. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ క్యాష్ అకౌంట్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యాష్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? క్యాష్ అకౌంట్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శాలరీస్ పే చేస్తే క్యాష్ అనేది తగ్గిపోతుంది, అంతే కదా. మనకి బ్యాంక్ బ్యాలెన్స్లో క్యాష్ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, బిజినెస్ నుంచి క్యాష్ అనేది తగ్గుతుంది కాబట్టి సో మనము క్యాష్ అనేది డిక్రీజ్ అవుతుంది ఇక్కడ. సో క్యాష్ డిక్రీజ్ అవుతుంది. రూల్ ఏంటి? అసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలి, అసెట్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేస్తాం. క్యాష్ అనేది అసెట్ కాబట్టి సో ఇక్కడ క్యాష్ శాలరీస్ పే చేస్తే డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో మనము క్రెడిట్ చేయాలి. సో ఫైనల్గా ఎంట్రీ ఏమిటి వస్తుంది? శాలరీ అకౌంట్ డేటార్ 1000 rupees and to cash account 1000 rupees being salaries paid by cash. దట్ ఈస్ ద నరేషన్ రాయాలి. ఓకేనా, సో ఇప్పుడు శాలరీ అనేది డెబిట్ ఎలా చేసాము? శాలరీ అనేది ఇస్ ఎ ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్స్ అనేది శాలరీ పే చేస్తే ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి సో డెబిట్ చేసాము. క్యాష్ అనేది అసెట్. సో అసెట్ అయిన తర్వాత సో అది మోడర్న్ అప్రోచ్లో ఇది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే సో క్యాష్ అనేది శాలరీస్ పే చేయడం వల్ల అసెట్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవుతుందంటే అసెట్ డిక్రీజ్ అయితే క్రెడిట్ చేయాలి. సో దాన్ని ఇక్కడ క్రెడిట్ చేసాము. సో బీయింగ్ శాలరీస్ పెయిడ్ బై క్యాష్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద జనరల్ ఎంట్రీ యాజ్ అ ఫ్రెండ్స్. ఓకేనా, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఫైనలీ ఎంట్రీ అనేది పాస్ చేసాము. ఓకే, సో టిల్ నౌ వీ హ్యావ్ అండర్స్టూడ్ మోడర్న్ అప్రోచ్లో ఎలా అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి, ట్రెడిషనల్ అప్రోచ్లో ఎలా అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. సో నెక్స్ట్ వీడియో నుంచి మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఐసీఐ మెడికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము అండ్ యూ విల్ డెఫినెట్లీ అండర్స్టూడ్. అక్కడ మీరు ఖచ్చితంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ థియరీ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరే అనలైజ్ చేయండి, మీకే అర్థమైపోతుంది. ఓకేనా, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కమెంట్ బిలో.